సంబంధించినటువంటి వాళ్ళు ఇంతవరకు అనౌన్స్మెంట్ చేయలేదు. సమస్య ఏంటి అనేటువంటిది వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకా ముందుగానే సాంకేతిక సమస్యను గుర్తించి నిలుపుదల చేసినందుకు కాస్త లేదు అంటే మొన్న అహ్మదాబాద్ లోనే సాంకేతిక సమస్య లేకుండా సాంకేతిక సమస్యలు వస్తే మరింత ప్రమాదకరంగా మారేది. ఈ రోజు కాస్త ఇబ్బంది పడతా ఉన్నారు ప్రయాణికులు, వెయిట్ చేస్తా ఉన్నారు. వెళ్ళాల్సినటువంటి గమ్యాలకు సమయం పడుతుండొచ్చు, కానీ ప్రాణాలతోనే సిచ్యువేషన్ ఈ రోజు అహ్మదాబాద్ లో జరిగినటువంటి సంఘటనల కాకుండా పదే పదే ఎయిర్ క్రాఫ్ట్ కి సంబంధించినటువంటి చోటు చేసుకుంటున్నాయి. ఆల్రెడీ ఉత్తరాఖండ్ కి సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించి ఆ ఘటన కానీ అహ్మదాబాద్ లో ఇప్పుడు ఇది సాంకేతిక సమస్య. వరుస సాంకేతిక సమస్యలతో విమానం అంటేనే ప్రజలు ఆలోచించేటువంటి పరిస్థితి ప్రస్తుతం ఈ వరుస ప్రమాదాలతో, వరుస ఘటనలతో కాస్త ఆందోళన చెందుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం దానిపైన సమస్య ఏంటి అనేటువంటిది ఎయిర్ ఇండియా ఇంతవరకు ప్రకటించలేదు. కొద్దిసేపట్లో దీనిపైన పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. రైట్, మరి ఒక్కసారి మీరు లైన్లోనే ఉండండి. వరుస ఘటనలకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు నేను ఒక రిపోర్ట్ని ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. ఇది టైమ్స్ కథనంలో వచ్చిన ఆ రిపోర్ట్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. టైమ్స్ కథనం చెబుతోంది ఏంటి అనేది కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దీంట్లో ఎటువంటి అంశాలు ఉన్నాయనేది, ఎందుకంటే మనం ప్రయాణిస్తున్న మన ప్రయాణం సాధారణంగా ఏమంటాం, మీ ప్రయాణం సుఖమయమవుగాక అంటూ ఉంటాం, అంటే హ్యాపీ జర్నీ ఉంటూ ఉంటాం. సో నిజంగానే హ్యాపీయెస్ట్ జర్నీయా విమానానికి సంబంధించి ఆ రిపోర్ట్ నుంచి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఫ్లయింగ్ గాట్ లెస్ డెడ్లీ ఓవర్ ద డెకేడ్స్ అంటూ గత 10 ఏళ్లుగా అనే అంశానికి సంబంధించి ప్రస్తావిస్తున్న సందర్భంలో 2000 నుంచి ఇప్పటివరకు ఎటువంటి ప్రమాదాలు, జరిగాయి అనేది, ఎంత ప్రమాదం జరిగిందనేది, యాక్సిడెంట్స్లో, ఈ ప్రమాదాల్లో 2000 సంవత్సరంలో 1148 మంది మరణించిన సందర్భం. ఆ తర్వాత 2001లో 879 మంది, 2002లో 1000 మంది, 2003లో 705 మంది, 2004లో 462, 2005లో 1075, 2006లో 905, 2007లో 774, 2008లో 595, 2009లో 763, 2010లో 943, 2011లో 525, 2012లో 476, 2013లో 232 మంది. నేను చెబుతోంది ఏ సంవత్సరం ఎంతమంది మరణించారు విమాన ప్రమాదాల కారణంగా అనేది. ఒక్కసారి లెక్కలు చూస్తే మనకు అర్థమవుతుంది ఏం నేర్చుకుంటున్నాం. బట్ ముందు ఇంకా ఎలా ఉండబోతుంది ఆ లెక్కలు కూడా చూసిన తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. 2014లో 692 మంది విమాన ప్రమాదాల కారణంగా మరణించారు. 2015లో 186 విమాన ప్రమాదాల కారణంగా మరణించిన వారి సంఖ్య. 2016లో 258 మంది విమాన ప్రమాదాల కారణంగా మరణించారు. 2017లో 59 మంది మరణించారు. 25 ఏళ్లలో పోల్చుకుంటే 2017లోనే 59 మంది మరణించారు. అదే అత్యల్పమైన మరణాల సంఖ్య అంటే అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత 2018లో 561 మంది మరణించారు. 2019లో 289 మంది విమాన ప్రమాదాలకు బలైపోయారు. 2020లో 137 మంది మరణించారు. 2021లో 176 మంది, 2022లో 158 మంది, 2023లో 72 మంది, 2024లో 244 మంది మరణించారు. ఇది నేను చెబుతున్న మాట కాదు, ఒక రిపోర్ట్ని నేను మీకు ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. ఆ రిపోర్ట్ని కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఇదిగో ఆ రిపోర్ట్, ఆ రిపోర్ట్ నేను మీకు స్వయంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆ రిపోర్ట్ ప్రకారం నేను చెప్తున్నాను తప్ప ఇది నా సొంత మాటలు కాదు. ఆ రిపోర్ట్ ఇదే ఆ రిపోర్ట్ అంతా కూడా. ఆ రిపోర్ట్ని నేను మీకు చూపించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో రిపోర్ట్లో ఉన్నదాన్ని చూసి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అంటే గత 20 ఏళ్లలో పోల్చుకుంటే 2017లో అత్యల్పంగా మరణాలు నమోదయ్యాయి. కానీ ఇప్పుడు ఈ ఏడాది ఆ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండే అవకాశమే ఉంది. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. దీంట్లో భారత్లో మరణించిన మరణాల సంఖ్య, అంటే భారత్లోని విమాన ప్రమాదాల కారణంగా ఈరోజు ఒక 7, నిన్న జరిగిన ఘటనలో 270, అంటే సుమారు 280 మంది ఒక్క భారతదేశంలోనే మరణించారు విమాన ప్రమాదాలకి ఈ ఏడాది. అంటే ఎంత దుర్ఘటనో అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు ఇంకా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. 2024లోని ఇటు దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా 244 మంది మరణించారు. అంటే 2021 తర్వాత, 2001 కూడా కాదు, 2019 తర్వాత
ఎక్కడా కూడా 300 అనేది టచ్ కాలేదు. అంటే మరణాలని మనం తగ్గించుకుంటూ వచ్చాం. మరణాలని తగ్గించుకుంటూ రావడం ఏంటి అని చెప్పి మీకు పెద్ద ప్రశ్న రావచ్చు. అంటే అటువంటి స్థాయిలో మనం భద్రతా ప్రమాణాలను పాటించాం. దీంతో ఆ మరణాల సంఖ్య తగ్గింది. విమాన ప్రమాదాలకు సంబంధించి ఆ డేటా కూడా ప్రయత్నం చేద్దాం. కుదిరితే ఆ డేటా కూడా నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఇలా 2020 నుంచి చూసుకుంటే 2020 కూడా కాదు, 2019 నుంచి ఇటు తగ్గుతూ వచ్చింది. 2023లో అయితే బాగా కంట్రోల్ చేయగలిగాం. అంటే ప్రమాదాన్ని కంట్రోల్ చేయగలిగాం ప్రపంచవ్యాప్తంగా నేను మాట్లాడుతున్నా. సో ఈ క్రమంలోని ఇంకా మనం ఫోకస్గా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇది అత్యవసరం. 2015 నుంచి 2014 మధ్య చూసుకుంటేనే, మరి ముఖ్యంగా 1945 నుంచి చూసుకుంటే కనుక 1965-74 మధ్య 16,383 మంది మరణించారు. సో అర్థం చేసుకోవచ్చు ప్రమాద తీవ్రతను. విమాన ప్రమాదాలకు సంబంధించి మనం ఇంకా భద్రతా ప్రమాణాలని అత్యధికంగా పాటించాల్సిన అవసరం మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఈరోజు జరిగిన ప్రమాదం, ఈరోజు హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఇంత ప్రమాదాలు జరిగిన తర్వాత కూడా మనం జాగ్రత్తలు తీసుకోకపోతే ఎవరిది తప్పు? ఈ ప్రశ్న ఎవరిని సంధించాలి, ఎవరిని అడగాలి? ఇటు డీజీసీఏ తన ప్రమాణాలు తన పని తాను చేసుకుపోతుందని చెప్తోంది. డైరెక్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తన పని తను చేసుకుపోతానంటోంది. సో ఇలా ఎవరి పని వాళ్ళు చేసుకుపోతా ఉంటున్నారు. బట్ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? ఎక్కడో చోట నిర్లక్ష్యం అనేది ప్రస్ఫుటిస్తోంది. ఇది నిర్మోహమాటంగా యావత్ ప్రపంచం ఒప్పుకోవాల్సిన మాట. నేను శుద్ధపూసని అని చెప్పుకుంటున్న అమెరికాలో ఏమైనా తక్కువ ఉన్నాయా? అమెరికాలో నా నోటుతో నేను చదివే గత ఏడాదిగా చూసుకున్న క్రమంలో ఒక 10 ఘటనలు, ఇంచుమించుగా 10 ఘటనలు నేనే చదివా. అమెరికాలో ప్రమాదాలకు సంబంధించి, విమాన ప్రమాదాలకు సంబంధించి, మరణాలకు సంబంధించి అనుకుంటే ఆ సంఖ్య వేరే ఉండొచ్చు. సో బట్ ఈ క్రమంలోని ఇటు ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన ఆ సందర్భం కనిపిస్తుంది. మరి ముఖ్యంగా అది బోయింగ్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. జరుగుతున్న క్రమంలోని విజిల్ బ్లోయర్స్ వచ్చి బయటకు చెప్తున్నప్పుడు, విజిల్ బ్లోయర్స్ వచ్చి బయటకు వచ్చి ఎస్ ఇక్కడ ఈ తప్పు ఉంది, ఇక్కడ ఇష్యూస్ ఉన్నాయని చెప్పినప్పుడు సరిచేసుకోవడానికి మనకేమైనా నొప్ప? ఆ కంపెనీని సూటిగా ప్రశ్నించడం జరుగుతోంది. ఇక్కడ ఓ కంపెనీని అనవో ఇంకో కంపెనీని అనవో కాదు. ఇది యావత్ ప్రపంచం అంతా కలిసి తీసుకోవాల్సిన చర్య. మరి ముఖ్యంగా భారత్కో, లేకపోతే అమెరికాకో, లేకపోతే సౌత్ కొరియాకో ఇలా ఒకరికి ఆపాదించడం కాదు. ఇలా ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నాం? అసెంబ్లీలో ఇష్యూస్ ఉన్నాయని చెప్పి బోయింగ్కి సంబంధించిన ఒక మాజీ ఇంజనీర్ వచ్చి చెప్పిన సందర్భంలో ఎందుకు పట్టించుకోలేదు? తనేమన్నాడు? దాదాపుగా సబ్జెక్ట్ టు ద కరెక్షన్ 29 ఎన్నో చెక్ చేశాను, దాంట్లో ఒక 98.7% కాస్త అవకతవకలు నేను ఇబ్బందులు గుర్తించాను చెప్పి అదే వ్యక్తి, సామాన్య వ్యక్తి బయటకు వచ్చి చెప్పినప్పుడు మనం ఎందుకు పట్టించుకోలేదు? ప్రపంచానికి బాధ్యత లేదా? గాలికి వదిలేస్తామా వాళ్ళని? అంతే. విమాన ప్రయాణికుడి ప్రాణం అంత అలసైపోతుందా? వాటి నుంచి డబ్బులు కావాలి, మళ్ళీ గట్టిగా గుద్దుతారు. ఎక్కేటప్పుడు, ఎక్కే ముందు, ఎక్కిన తర్వాత ఎలా ఫ్యూయల్ ఆదా చేసుకోవాలి? కాస్త ఒక చిప్ ప్యాకెట్ తగ్గిస్తే వెయిట్ తగ్గుతుంది, లేకపోతే ఫుడ్ని తగ్గిస్తే వెయిట్ తగ్గుతుంది. ఇన్నిటి మీద మీకు అవగాహన ఉంది? నేరుగా ప్రశ్నిస్తున్న విమానయాన సంస్థలని ఒక్కసారి గుండెల మీద చేసుకుని ఇలా చెప్పండి, ఇలా గుండెల మీద చేసుకోండి, ఇలా గుండెల మీద చేసి మిమ్మల్ని మీరు అడగండి. కనీసం అంటే వాళ్ళకి ఇచ్చే ఫుడ్లో ఇంత ఫుడ్ తగ్గిస్తే ఇంకొక 2 సీట్లు పెరుగుతాయి, ఇంత ఫ్యూయల్ ఆదా అవుతుంది, ఇంత ఆలోచిస్తారు కదా. మీరు కూడా ఇటువంటి ఏమైనా ఫేస్ చూస్తుంటే కనుక కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఐ రిమెంబర్ కొన్ని ఘటనలకు సంబంధించి ఇక్కడ ఒక విమానయాన సంస్థలో లేకపోతే ఇంకో విమానయాన సంస్థను ప్రశ్నించడము అది కాదు, యావత్ ప్రపంచం ప్రశ్నించుకోవాల్సిన సందర్భం. మీకు గుర్తుందా? ఐ థింక్ ఐ హావ్ రెడ్ ఎక్కడో నేను